అయ్యో తాగండి. ఇంకొంచెం. పడుకోండి. శివాని అలా స్పృహలేని స్థితిలో చూడగానే నాకేడుపు ఆగలేదు. ఆ మాధవి అమ్మగారేమో ఏడవద్దు, గట్టిగా మాట్లాడొద్దు అని తనే పెద్ద డాక్టర్ లాగా ఆంక్షలు పెట్టింది. ఒక్కసారి నా చేతులతో శివాని తాకాలనే నా ఆశ తీరనే లేదు. కనీసం రాత్రంతా నా ఓడికి తోడుగా ఉందామనుకుంటే ససేమిరా వీల్లేదని నన్ను తరిమేసింది ఆ మహాతల్లి. పాపం శివాకిప్పుడు ఎలా ఉందో. అబ్బా, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. ఆవిడ గారింకా అక్కడే ఉండుంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి శివాతో మాట్లాడిస్తారా అని అడిగితే ఊహు, చచ్చినా అలా చెయ్యదు. మరి శివ గురించి ఎవరిని అడగాలి? ఒకవేళ ఇంటికి తీసుకొచ్చారేమో. మా ఊళ్ళమ్మకి ఫోన్ చేస్తే తప్పకుండా చెప్తుంది. ఎవరే? మళ్ళీ ఏంటే మళ్ళీ? మా ఊళ్ళమ్మ శివాని ఇంటికి తీసుకొచ్చేశారా? ఇంకా లేదు, తలకి గట్టి దెబ్బే తగిలిందంట. నిన్న నేను మా లక్ష్మి పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్ళి శివాని చూశాం. అవునా? శివతో మాట్లాడావా? ఏది, వాడు స్పృహలో ఉంటే కదా. చూడగానే నాకు చాలా బాధేసింది. సరే, నేను ఇప్పుడే వెళ్ళి శివ ఎలా ఉన్నాడో చూసొస్తాను. అలాగేనే. ఎక్కడికి? హాస్పిటల్కి. శివాని చూసొస్తాను. ఏం అక్కర్లేదు. అదేంటి నాన్న, మనోడు ఆపదలో ఉంటే వెళ్ళొద్దంటావేంటి? ఎవరే మనోడు? నీ అబ్బ చుట్టమా, నీ అమ్మ చుట్టమా? తాడు బొంగరం లేనోడు వాడు. అట్టంటోడి కోసం పెళ్లి కాని పిల్లవి ఓ అని ఎగేసుకుని వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న, నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. మళ్ళీ తిక్క తిక్కగా మాట్లాడకు. ఇప్పటికే ఎవరో గిట్టని వాళ్ళ వల్ల నీకు వచ్చిన సంబంధాలని చెడిపోతున్నాయి. ఊళ్ళో నీ గురించి లేనిపోని పుకార్లు కూడా పుడుతున్నాయి. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు గడప దాటడానికి వీల్లేదు. నాన్న, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావో నాకు బాగానే తెలుసు. నువ్వు నాకు జరిపించాలనుకున్న దొంగ పెళ్లిని శివ ఆపించాడనే కదా నీకు వాడి మీద కోపం? అవును, అయితే ఏంటి? ఏంటా? నువ్వు ఆపినా నేను ఆగను. శివ కోసం వెళ్ళి తీరుతాను. ఆగో, ఎట్టా వెళ్తావో నేను చూస్తాను. కదిలేవో కాలు ఇరిచేస్తాను, జాగ్రత్త. పో లోపలికి. నానా, 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 తలుపు తీ నాన్నా. నానా, ఒక్కసారి శివాని చూసొస్తాను. నాన్న, ఒక్కసారి తలుపు తీ నాన్నా. శివ, శివ, శివ.
బావగారు రమ్మన్నారంట. ఏం జరిగింది? తెలీదు బావా. ఎవరా రౌడీలో? నాకెలా తెలుస్తుంది? ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? అది నేను ఇంట్లోనే ఉన్నాను బావా. కానీ ఒంటి మీద స్పృహ లేదు. అంత గొడవ జరిగినా నువ్వు కనిపించనే లేదు. అంటే కావాలనే నువ్వు ఎక్కడైనా దాక్కుని ఉండాలి. దాక్కున్నావంటే ఆ రౌడీలు నీకోసమే వచ్చుండాలి. నువ్వే ఏదో చెత్త పని చేసుండాలి. వాళ్ళకి నీకు మధ్య గొడవ జరిగి ఉండాలి. మీ మధ్యకొచ్చినందుకే ఆ శివ గాయపడుండాలి. ఏం మాట్లాడవే? దిగండి. పర్వాలేదమ్మగారు, నేను దిగుతాను. వద్దు, నేను లక్ష్మయ్యని పిలుస్తాను. లక్ష్మయ్య! అమ్మా, తనని జాగ్రత్తగా లోపలికి తీసుకురా. పద. అలాగేనమ్మా. నెమ్మదిగా రా బాబు. ఆగు.